లేడాంటీ, ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళక ఇంట్లోనూ లేక మరెక్కడికి వెళ్ళినట్టు? గౌరవ్, భయమేస్తోందిరా. పెద్దమ్మా, అన్నయ్య ఏ మూడ్లో ఉన్నాడో తెలుసు కదా. ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం లేక ఒంటరిగా ఉండాలనుకున్నాడేమో. ఈ 2 రోజులు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మాట్లాడలేదు, కానీ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు పెద్దమ్మా. అవునా ఆంటీ? ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సాయంత్రంలోగా మధు ఎక్కడున్నాడో కనిపెడతాం. మీరు టెన్షన్ పడకండి ఆంటీ. అని రా, మనం వెళ్దాం పద. ఆ దరిద్రం వదిలిపోయిందనుకుంటే ఉన్నట్టుండి వీడికేమైపోయింది? ఏదో నా బలవంతం వల్ల మృదులతో మాట్లాడడం మానేసి చివరికి అతి దూరం అయిందన్న బాధలో ఎక్కడికో వెళ్ళిపోలేదు కదా. పిచ్చొత్తా, ఇద్దరూ కలిసి ఏడుకుపోయిండ్రంటే దూరమైపోయిండు, బాధలో ఉన్నాడు అంటవేంది? అది అమ్మా నాన్నల ఇంట్లో కూడా ఉండకుండా ఏకంగా ఊరే వదిలిపోవడం. ఉన్నట్టుండి బావ ఫ్రెండ్ దగ్గరికని బయలుదేరడం అన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసే ఏడుకుపోయినరు. అయినా నేను దాన్ని బావను వదిలేసిపోవే అంటే బావనే దాన్ని వెంటొచ్చేలా చేసుకుందన్నమాట. అమ్మా, ప్రదక్షిణాలు చేసిరా పోమ్మా. నువ్వు కూడా పోయా. ప్రాణం పోతున్న మధు గారు, కాసేపట్లో మీరు దూరంగా వెళ్తున్నారు. సంపంగి ఆగు. అమ్మా! దొరా, అయ్యో! చేసిండ్రు. ఏం కాలేదులే సంపంగి, నువ్వు నా ప్రాణాలే కాపాడు. ఏమాత్రం చేయలేనా? ఏం కాలే అక్క. మా అక్క అంతే దొరా, ఎవరికి బాధ కలిగినా దీని కళ్ళకెళ్ళి నీళ్ళొస్తాయి. అట్లాంటిది తమరు మా అక్క పానం కదా.
కాపాడిందిలే. బాధ జర ఎక్కువగానే ఉంటది. దండం పెట్టుకోండి. ఏం కోరుకుంటే అదైతది. గట్టిగా కోరుకోండి. నువ్వే గట్టిగా కోరుకో సంపంగి. నువ్వు అనుకున్నది అవ్వాలి. నీ ప్రేమ గెలవాలని కోరుకో. ఒకవేళ నువ్వు ప్రేమించిన వాడు ఇక్కడికి వస్తే చెప్పు, ఈ అమ్మవారి దగ్గరే మీ పెళ్లి జరిపిస్తాను. తల్లి, ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని బయలుదేరాను. కానీ మళ్ళీ ఆయన్నే నా దగ్గరికి చేర్చు. మేం ఒకటిగా ఉండాలని నువ్వు రాసుంటే ఉండే దారి చూపించు. ఎంత కష్టమైనా పడతాను. మళ్ళీ ఎన్ని అవమానాలైనా భరిస్తాను. ఆయనకి దగ్గరగా ఉండేలా మాత్రం చూడు తల్లి. జాగ్రత్త సంపంగి. వెళ్ళొస్తాను జాబిలి. వెళ్ళొస్తాను. సంపంగి, ఎందుకు ఆ అమ్మాయిని కొడుతున్నారు? కొట్టాలనా సంపాలనా? అయినా నీళ్లు లేని మధ్యలో నిన్ను దొర 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 నా బిడ్డని ఏమనొద్దు దొర. ఈ ఒక్క తప్పు కాయని దొర. ఇప్పుడు సంపంగి ఏం తప్పు చేసిందని బతిమలాడుతున్నారయ్యా. ఎందుకు కొట్టారండి? ఏం తప్పు చేసిందా? పట్నం నుంచి వచ్చినావులే. మా గూడెం ఆచారాలేవి నీకు తెలియదు. గీడ పరాయి పురుషుని తాకుడే తప్పంటే అమ్మవారి ముందు ఒళ్ళు కొవ్వెక్కి వాటేసుకుంటుందా? అయ్యో, కావాలని చేయలేదయ్యా. దొర పోతుండాడని ఏదో బాధలో అలా పట్టేసుకుంటా. గీడ ఆచారం తప్పితే శిక్ష ఏంటో ఎరికేనా? మా గూడెంకెళ్ళి వెళ్ళేస్తాం. తెలియడం ఏంటండి? అసలు ఏ కాలంలో ఉన్నారు మీరు? అయినా తనేం కావాలని కౌగిలించుకోలేదని చెప్తుంది కదా, ఈ మాత్రానికే వెళ్ళేస్తారా? అయినా సంపంగి మీ గూడెంలోనే ఎవరినో ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అరే, నాతో చనువుగా ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు? అదేదో అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరిగినా అనుకొని చేసినా తప్పు తప్పే. అయినా గిట్టాంటి పనికి మాలిన పనిచేసిన దాన్ని మా గూడెంలో ఎవడో పెళ్లి చేసుకోడు సరికదా, కన్నెత్తి కూడా చూడ్డు.
దీన్ని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. ఈ దినం నుంచి ఈ పిల్ల ఈ గూడెంలో ఉండటానికి లేదు. ఎవరైనా ఈ పిల్లతో మాట్లాడినా, ఉండడానికి చోటిచ్చినా వాళ్ళకి గిదే శిక్ష పడతాది. వద్దుదరా, అంత పెద్ద శిక్ష ఏదుదరా. సంపంగిని లేసి ఈరోజు రేపో నేను గుట్టుకుమంటే ఆ పసిబిడ్డ దిక్కులేంది అయిపోతుందయ్యా. ఇంకా మాట్లాడనికే ఏం లేదు. మీరేంది ఇంకా చూస్తారు? ఆ పోరి సామాన్లు ఇసిరేసి గూడెంకెళ్ళి గెంటేయండి. ఆగండి. వినడానికి అన్యాయంగా ఉంది. ఒక ఒంటరి ఆడపిల్లని ఈ గూడెం నుంచి ఎలా వెలివేస్తారు? అవన్నీ అనవసరం. శిక్ష పడాల్సిందే. మళ్ళీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ గూడెంలో అడుగు పెట్టొద్దు. ఈడ్చేయండి దీన్ని. ఆగండి. వెలేశారు కదా, వెళ్ళిపోతుంది. మీరేం గెంటాల్సిన అవసరం లేదు. నా ప్రాణాలు కాపాడి 4 రోజులు నాకు ఆశ్రయం ఇస్తే ఇక్కడున్న వాళ్ళంతా మనసున్న మనుషులు అనుకున్నాను. కానీ కొంచెం కూడా మానవత్వం లేదని ఇప్పుడే తెలిసింది. సంపంగిని మీరు వెలివేసినంత మాత్రాన తనేం దిక్కులేంది అయిపోదు. ఈ క్షణం నుంచి తన బాధ్యత నాది. నా ప్రాణాలు కాపాడినందుకు తనకి నేను జీవితం ఇస్తాను. నాతోనే తీసుకెళ్తాను. నాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది. అయ్యా, సంపంగి లేకపోతే జాబిలి దిక్కులేందైపోతుందని భయపడొద్దు. సంపంగి ఎక్కడుంటే జాబిలి అక్కడే ఉంటుంది. జాబిలిని కూడా నాతోనే తీసుకెళ్తాను. సంపంగికి మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసి జాబిలికి మంచి చదువు చెప్పించే బాధ్యత నాది. జాబిలి, వస్తావు కదా? మాటలు మస్తుగా చెప్పినావు కానీ చెప్పినంత సులువు కాదు ఇద్దరి మనుషుల్ని చూసుకోవడం. ఇట్లా మాటలు చెప్పి తీసుకెళ్ళిపోనీకే ఒప్పుకోం. తీసుకుపోయి మంచిగా చూసుకుంటామని పాలల్లో ఉట్టే చెప్పాలి. చెప్తాను. తీసుకురండి. పాలు తీసుకురండి. మీరు కొలిచే మీ కులదైవం అయిన అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి సంపంగి జాబిలీల బాధ్యత నాది. ఇద్దరిని నా ఇంటి మనుషుల్లా ఏ కష్టం రాకుండా, ఏ లోటు లేకుండా చూసుకుంటాను. సరిపోతుందా? ఇక బయలుదేర.
అమ్మా 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 గౌరవ్ ఇప్పుడే ఫోన్ చేశాడు. బాబాయ్ ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పి బయలుదేరాడు కదా, అక్కడికి వెళ్ళలేదంట. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతాడో? అయినా ఇప్పుడు మధుకి ఏమైంది? ఒకదాని తర్వాత ఒకటిగా ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? భారతి, బ్రాహ్మణికి ఫోన్ చేసి అసలేమైందో కనుక్కో. కారణం కూడా ఇంత క్లియర్గా కనిపిస్తుంటే ఇంకా కనుక్కోవడం ఏంటన్నా? అందరూ కలిసి మృదులని దోషించేశారు. అందరి నుంచి పారిపోయేలా చేశారు. చివరికి బావని కూడా మృదులతో మాట్లాడకుండా చేశారు. మృదుల లేని చోట, మృదులకి విలువ లేని చోట బావెలా ఉంటాడు? అందుకే వెళ్ళిపోయాను నాన్న. అందరూ కలిసి సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. బావా ఆపుతావా? నీ దృష్టిలో మృదుల దేవతైతే పోయి మృదుల కోటి రాసుకో. మా దగ్గర దాని పురాణం పెట్టొద్దు. నిజం చెప్తే పురాణం అంటావేంటి? పోనీ నువ్వు చెప్పు, ఏం జరిగి ఉంటుందో? బావ ఎప్పుడైనా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాడా? ఎవరితోనూ మాట్లాడకుండా ఇన్ని రోజులు ఉన్నాడా? మృదుల దూరం కావడం తప్ప వేరే కారణం ఏముంటుందో చెప్పు. కారణం లేదు, ఏమీ లేదు. మృదుల కనిపించట్లేదు, అన్నయ్య కనిపించట్లేదు అంటే ఇద్దరు కలిసి ఒకే చోటు ఉన్నారేమో. దాంతో పాటు అన్నయ్యని కూడా తీసుకెళ్ళిందేమో. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి సాధించింది ఇప్పుడు బయటకు పోయి సాధిస్తోంది. ఒక మనిషి కనిపించకపోతే ఏమైందో ఏంటో అని కంగారు పడతారు. కానీ దీన్ని కూడా అవకాశంగా తీసుకుని మృదులని ఆడిపోసుకుంటున్నావు చూడు. నిన్ను ఏమనాలో అర్థం కావట్లేదు. అయినా మృదులకి అంత నాగ్గా మనుషుల్ని వెంట తిప్పుకునే అలవాటే ఉండుంటే తన జీవితం ఇలా అయ్యుండేది కాదు. అయినా అంతా గురూజీ చెప్పినట్టే జరుగుతుంది కదమ్మా. మృదుల సంతోషంగా ఉంటేనే సంతోషంగా ఉంటాం. తనని దూరం చేసుకుంటే కష్టాలు తప్పవని చెప్పారు కదమ్మా. ఇప్పుడు అలాగే జరుగుతుంది కదా. నాన్నకి ఇలా జరగడం, బావ కనిపించకుండా పోవడం, మృదుల లేకపోతే ఇంకా చాలా అనర్థాలే జరుగుతాయమ్మా. చాలమ్మా, మృదులను ఎక్కడున్నా ఇంటికి రమ్మందాం. చాలు బావా, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం కోసం గురూజీ అది ఇదని కథలు చెప్తున్నావా? అత్త, ఇప్పుడే చెప్తున్నా, బావతో నా పెళ్లి జరగకుండా చేసిన అది మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇంత జరుగుతున్నా ఇంకా పగ పద్దం అంటావంటే పిచ్చేవన్నా పట్టిందా నీకు? తరుణ్, అసలే మీ నాన్నగారికి బాగాలేదు. ఆయన ప్రశాంతంగా ఉండాలని తెలుసు కదా. అయినా గొడవలు పట్టం మాత్రం మాండలేదు కదా. అది కాదమ్మా. చాలరా. ఏ, నేను ఇలా ఉండటం కూడా నీకు ఇష్టం లేదా?